ఇరాన్లో అంతర్గత యుద్ధం నడుస్తోందా? అక్కడి నాయకులు ఒకరినొకరు తలలు పట్టుకుంటున్నారా? ఇవన్నీ ట్రంప్ ఊహలే అంటోంది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. మాలో విభేదాలు లేవు, మాకు ఉక్కు సంకల్పం అంటూ టెహ్రాన్ నుంచి ఒకే గొంతు వినిపిస్తోంది. అసలు ట్రంప్ ఏమన్నారు? గాలిబాఫ్ ఎందుకు అంత ఘాటుగా సమాధానమిచ్చారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఏప్రిల్ 23న డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ నాయకత్వం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, అక్కడి హార్డ్ లైనర్లు, మోడరేట్లు కుక్కలు పిల్లుల్లా పోరాడుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. యుద్ధరంగంలో ఓటమిని చవిచూస్తున్న హార్డ్ లైనర్లు అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇరాన్ ఒక ఏకీకృత నిర్ణయానికి రాలేకపోతోందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ చేసిన ఈ డివిజన్ ఆరోపణలపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇరాన్లో తీవ్రవాదులు లేరు, మితవాదులు లేరు, మనందరం ఇరానియన్లం మరియు విప్లవకారులం అంటూ ఆయన స్పష్టం చేశారు. మేమంతా సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి పూర్తి విధేయులం. ప్రజలు ప్రభుత్వం మధ్య ఇనుప ఐక్యత ఉంది అని ఆయన స్పష్టం చేశారు. శత్రువులు సృష్టించే ఇలాంటి పుకార్లను తాము తిప్పికొడతామని, దురాక్రమణదారులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ దేశంలో కేవలం ఒకే ఒక్క నిర్ణయాధికారి ఉన్నారని, అది సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అని గాలిబాఫ్ నొక్కి చెప్పారు. ఇది ఇరాన్ నాయకత్వం లోపల అంతా సవ్యంగానే ఉంది అని భరోసాని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ట్రంప్ మాత్రమే కాదు, మీడియా కూడా ఇరాన్తో మైండ్ గేమ్ ఆడింది. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో చీలికలు వచ్చాయని, గాలిబాఫ్ తన చర్చల బాధ్యతల నుంచి తప్పుకున్నారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే దీనిని ఇరాన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, శత్రువుల తప్పుడు ప్రచారం మా ఐక్యతను దెబ్బతీయలేదు అని గాలిబాఫ్ మరియు అధ్యక్షుడు పెజెష్కియాన్ సంయుక్త ప్రకటన చేశారు. గాలిబాఫ్ కేవలం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడలేదు, మేము గత 2 వారాలుగా యుద్ధ రంగంలో కొత్త అస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధమయ్యాం అని కూడా హెచ్చరించారు. చర్చల ముసుగులో అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలిచ్చింది. దీనికి అమెరికా తన గూండాయిజంతో మమ్మల్ని లొంగదీసుకోలేదు అని గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. కేవలం గాలిబాఫ్ మాత్రమే కాదు, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బాటిల్ ఫీల్డ్ మరియు డిప్లొమసీ మాకు 2 కళ్ళ లాంటివి. మాలో విభేదాలు సృష్టించడం శత్రువుల వల్ల కాదు అని వారు తేల్చి చెప్పారు. హార్డ్ లైనర్లు మరియు మోడరేట్లు అనే విభజన కేవలం పాశ్చాత్య దేశాల మైండ్ గేమ్ మాత్రమే అని ఇరాన్ వాదిస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, పలు విషయాల్లో పవర్ఫుల్ కౌంటర్స్ గాలిబాఫ్ ఇచ్చారు. ట్రంప్ మేము హర్ముజ్ జలసంధిని పూర్తిగా సీల్ చేస్తాం అని ప్రకటిస్తే, దానికి ప్రతిగా ఇరాన్ ఒక కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ అనుమతి లేకుండా, మేము సూచించిన రూట్లో కాకుండా ఏ నౌక కూడా జలసంధి దాటడానికి వీల్లేదు అని గాలిబాఫ్ హెచ్చరించారు. అంటే ఇప్పుడు హర్ముజ్లో ఎవరు బాస్ అనే దానిపై ఒక పెద్ద సైకలాజికల్ యుద్ధం నడుస్తోంది. మొన్న ట్రంప్ తనకు అనుకూలంగా మాట్లాడుకున్న మాటలకు కూడా ఇదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ కేవలం 1 గంటలో 7 అబద్ధాలు ఆడారని ఎద్దేవా చేశారు. చర్చల పురోగతి గురించి ట్రంప్ చేస్తున్న ట్వీట్లు అన్నీ కేవలం ఆయిల్ మార్కెట్లను మరియు పబ్లిక్ ఒపీనియన్ని ప్రభావితం చేయడానికి వేస్తున్న ఎత్తుగడలు అని ఆయన తేల్చేశారు. అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ప్రకారం, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ రోజుకు $500 మిలియన్ ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ ఆర్థిక ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకత్వంలో కలహాలు మొదలయ్యాయని అమెరికా నమ్ముతోంది. కానీ గాలిబాఫ్ మాత్రం, మేము యుద్ధరంగంలో అమెరికా కంటే బలహీనంగా ఉండొచ్చు, కానీ నిశ్చయంతో వారిని ఓడించగలం అని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చలు, మరోవైపు ఆంక్షలు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరియు గాలిబాఫ్ మధ్య సాగుతున్న ఈ వాగ్వివాదం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ నిజంగానే ఐక్యంగా ఉందా, లేక ఒత్తిడిలో ఇలా మాట్లాడుతోందా అనేది కాలమే నిర్ణయించాలి.